Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ వేద పండితులు అలాగే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కృష్ణమాచార్యులు గారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కూలిపోయింది, దానివల్ల అరిష్టం జరుగుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి గురువు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. తల్లి నమస్కారం అమ్మ. సార్ గురువు గారు, రీసెంట్గా పడినటువంటి వర్షాలకి స్వామివారిది ఆ ఇల్లు పాతది ఏదైతే ఉందో అది పడిపోయింది. సో దానివల్ల అరిష్టం ఏదో జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలామంది. అలాంటిది ఏమన్నా ఉంటుందా గురువుగారు? ఎందుకంటే వర్షానికి తడిచి నాని పాతది కాబట్టి కూలిపోయి ఉంటుంది. దాన్ని ఎందుకు ఇంతలాగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఒక్కసారి చెప్పండి గురువుగారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా గురుదేవులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి పరంపరలో శ్రీ గురుదేవులు కంది మల్లైపల్లె ప్రశ్నస్థానం శ్రీ బ్రహ్మం గారి మఠంలో స్వామివారు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి నివాస గృహం ఉందో అది స్వామివారు అక్షరాల 1660-1670వ దశకంలో స్వామివారు సొంతంగా నిర్మించుకున్నట్టుగా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే 1970 తర్వాత మాత్రం ఒక్కసారి మాత్రమే మరమ్మతులు చేసినట్టుగా మఠంకు సంబంధించినటువంటి రిజిస్టర్ లో మనకి ఆ సమాచారం మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీరు అనుకున్నట్టుగా అతి ప్రాచీనమైనటువంటి ఇల్లే కదా, అది శిథిలావస్థకు చేరుకోవటం వల్ల ఎందుకు ఈ విధమైనటువంటి వదంతులు మనకు వ్యాప్తి చెందుతున్నాయని. అయితే అది శిథిలావస్థకు చేరుకున్నటువంటి నివాస గృహం అయినప్పటికీ ఒక విచిత్రవంతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలోనే ఇది జరగటం మనం దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే కంది మల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో 8వ తరం వారసుల్లో 12వ మఠాధిపతి కోసం ఎంపిక జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో పరమ పూజ్య ధర్మాచార్యులమైనటువంటి మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 28వ తారీఖు అక్టోబర్ మాసం 2025 నాడు ధార్మిక పరిషత్తు సమావేశానికి భక్తులందరూ కూడా అక్కడికి విచ్చేశారు. పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులందరం కూడా మేము కూడా అక్కడికి వెళ్ళాం. వెళ్ళి 4 సంవత్సరాలుగా మఠంలో మఠాధిపతి లేరు. స్వామివారికి జరుగుతున్నటువంటి కైంకర్యాలన్నటువంటివి సరిగ్గా జరగట్లేదు. ఎంతో కాలంగా మఠాధిపతి నిర్ణయం అన్నటువంటిది రాకపోతే అది మనం అరిష్టంగా భావించాలి. వేగవంతంగా మఠాధిపతి యొక్క నిర్ణయం రావాలన్నటువంటి ఉద్దేశం చేత మేమందరం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా నచ్చచెప్పడం జరిగింది. ఐక్యత కోసం మేము ప్రయత్నం చేస్తాం. 3 ఆశావహులు ఉన్నారు. అందులో 3 మఠాధిపత్యం కావాలన్నటువంటి ఆలోచనలో ఉంటే, ఒకరు మఠాధిపతిగాను, మరొకరు ఉత్తరాధికారిగాను, మరొకరు కార్యనిర్వహణాధికారి లేదా మేనేజర్ గాను మీకు మీ కర్తవ్యాలందరినీ కూడా మీరు నిర్వర్తించుకుంటూ మఠానికి సంబంధించినటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వాలను విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి మాటని మేము వారందరికీ కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదట పరమ పూజ్య ధర్మాచార్యులమైనటువంటి మేమందరం కూడా మా వినతి పత్రాన్ని గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి సజీవ సమాధి దగ్గర ఉంచి స్వామివారి యొక్క అనుమతితో అక్కడ ఉన్నటువంటి ధార్మిక పరిషత్ ప్రత్యేక అధికారికి మేము సమర్పించి సరాసరి స్వామివారి యొక్క ఈ నివాస గృహానికి మేమంతా కూడా వెళ్ళాం. స్వామివారికి మా యొక్క మొరను చెప్పుకుంటూ స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాలని, గురుదేవుల యొక్క తత్వజ్ఞానాలని పాడుకుంటూ భజనలు చేస్తూ చాలాసేపు అక్కడే గడిపాం. స్వామివారి యొక్క నివాస గృహం, దాని పక్కనే శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్క రాత్రి సమయంలోనే జింక కొమ్ముతో తవ్వినటువంటి విశేషవంతమైనటువంటి బావి కూడా ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా అక్కడే ఉన్నాయి. మండు వేసవిలో కూడా నీరు ఎండనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. మేము వెళ్ళి స్వామివారి యొక్క నివాస గృహం ముందు వచ్చి స్వామివారిని గాని నమస్కరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి విశేషతలన్నింటినీ కూడా ఒకరికొకరం మేము చెప్పుకుంటూ తన్మయత్వంతో మునిగి తేలుతూ ప్రత్యేకించి స్వామివారిని మొరపెట్టుకున్నాం. అయ్యా,
మఠాధిపతి అంశానికి సంబంధించిన విషయంలో మా నిర్ణయాన్ని మేము చెప్పాం. ఇప్పుడు సరాసరి కుటుంబ సభ్యుల దగ్గరికి మేము వెళ్ళి మేము అనుకున్నటువంటి మాట మరోసారి వాళ్ళందరికీ కూడా తెలియచేసి ఐకమత్యంతో ఉండమని మేము చెప్పే ప్రయత్నం చేస్తామని స్వామి వారి యొక్క నివాస గృహం వద్ద మేమందరం కూడా చర్చించుకుని మఠాధిపతి వారి యొక్క నివాస గృహం నుంచి, అంటే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నివాస గృహం నుంచి ప్రస్తుతం మఠంలో వేరొక నివాస గృహం ఉంది, అక్కడికి మేమందరం కూడా వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పాం. కొంతమంది వచ్చారు, ఒకరు రాలేదు, 2 ఆశావహులు వారంతా కూడా వచ్చారు. వారితో పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు, సనాతన హిందూ సమాజంలోని ప్రతినిధులు మేమందరం కూడా వెళ్ళి ఇది మఠం యొక్క భవిష్యత్తుతో పాటు గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి కాలజ్ఞాన తత్వాలని విశ్వవ్యాప్తం చేసే మహోన్నతమైనటువంటి మఠం ఇది. ప్రపంచంలో ఇలాంటి మఠం ఒక్కటే ఉంది. స్వామి వారి యొక్క వైభవాన్ని మనం పెంచే విధంగా ఉండాలి తప్ప వివాదాల జోలికి వెళ్ళకూడదని వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. కానీ వారిలో అనైక్యత కారణంగా కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మాకు సమయం కావాలన్నాడు, గడువు కావాలన్నారు. నిరాశ నిస్పృహల చేత మేమందరం కూడా జైజనాయన్న మరొక్కసారి మనసులో నమస్కరించుకొని రావటం జరిగింది. కొన్ని గంటల్లోనే స్వామి వారి యొక్క నివాస గృహం మేము అనుకుంటున్నాం పరమ పూజ్య ధర్మాచార్యులు, సనాతన హిందూ సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వీరందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ విశేషవంతమైనటువంటి తీర్మానం అనుకోండి, సూచనను అనుకోండి, కుటుంబ సభ్యులు ఎవరు లెక్క చేయలేదు. మరో ముఖ్యమైనటువంటి అంశం, గతంలోనే ఎండోమెంట్ అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి ఫిట్ పర్సన్ లేదా ఈవో గారు ఈ గురుదేవులకు సంబంధించినటువంటి నివాస గృహం శిథిలావస్థకు చేరుకుంటోంది, దీన్ని మరమ్మతులు చేద్దామన్నటువంటి ప్రయత్నం గతంలో చేస్తే ఈ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారు. మాలో ఎవరో ఒకరు మఠాధిపతి అయ్యే వరకు కూడా ఈ శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఇంటిని మీరు తాకటానికి వీలు లేదని చెప్పగానే అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇతర నిర్మాణాలు పూర్తి చేశారు తప్ప స్వామి వారి యొక్క నివాస గృహం మరమ్మతును కూడా ఈ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు అన్నటువంటి విషయం ఇది వాస్తవం, జగద్విదితం. కాబట్టి ఇది గురుదేవుల యొక్క ఆగ్రహమేమో. ఆ కుటుంబ సభ్యులు మఠాధిపత్యం కోసం తగుపడుతున్నారు తప్ప వారసత్వ సంపదగా మనకు వచ్చినటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని, కాలజ్ఞాన ప్రతులని కూడా సంరక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. స్వామి వారి యొక్క ప్రాచీనమైనటువంటి నివాస గృహాన్ని కూడా సంరక్షణ చేయలేనటువంటి పరిస్థితులు చూస్తే భక్తులుగా ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా నాకు చాలా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈ సందర్భంలోనే సనాతన హిందూ బంధువులందరం కూడా ప్రభుత్వం దృష్టికి, ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. మాన్యశ్రీ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వెనువెంటనే స్పందించడంతో పాటుగా వేగవంతంగా స్పందించి వారు చెప్పారు, విశేషంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. ఇదొక్క విషయంలోనే ఇలా జరిగిందని మనం అనుకుంటాం తల్లి. గతంలో మరో సంఘటన జరిగిందమ్మా. ఇదే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి మఠంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయినటువంటి ఆనవాళ్ళు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశం. ఇది ఎవరికి కూడా తెలియదు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి విజయవాడలో విపరీతమైనటువంటి వరద రావటం, కృష్ణమ్మ పొంగి పొరలటం, ఇది మరో ఉత్పాతానికి కారణమవుతుందా అన్నటువంటి ఆలోచనలు కూడా మనం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క నివాస గృహం కేవలం మృత్తిక రాళ్లతోనే, మృత్తిక అంటే కేవలం మట్టితో మాత్రమే, ఎక్కడా సిమెంట్ కానీ గవ్వ సున్నాన్ని కానీ ఎక్కడా కూడా ఉపయోగించినటువంటి దాఖలాలు లేవు. కేవలం మట్టి గోడల చేత, అంటే ప్రతి రాయి మధ్యలో మట్టిని, మృతికను మాత్రమే ఉంచినటువంటి ఆనవాళ్లు మనకు కనబడతాయి. 400 సంవత్సరాలు సుమారుగా ఒక చరిత్రకు ఆనవాళ్ళుగా ఒక మహనీయుడు నివాసం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నివాస గృహమైన కందిమల్లాయపల్లి పురసంస్థానంలోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క నివాస గృహాన్ని మనం సంరక్షించుకోలేకపోయాం. ఇది వారి యొక్క కుటుంబ సభ్యులుగా చెప్పబడుతున్న వాళ్ళు, మఠాధిపతులం మేమే అవుతామనుకున్నటువంటి వ్యక్తులు సైతం స్వామి వారికి సంబంధించిన ప్రాచీన కట్టడాలు, ప్రత్యేకించి కాలజ్ఞానానికి సంబంధించిన ప్రతులను కూడా సంరక్షణ చేయలేనటువంటి పరిస్థితులు భక్తులుగా మా అందరికి కూడా ఆవేదనను కలుగజేస్తున్నాయి. అందుకే పరమ పూజ్య ధర్మాచార్యులమైనటువంటి మేమందరం కూడా
ఆవేదన చెందుతున్నాం. ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పాటుగా మఠాధిపతి ఎంపికను కూడా ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన మనం చేస్తున్నాం. ఎందుకంటే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించిన గురుదేవులు ఈ కాలజ్ఞానంలో చెప్పారు మనం అంటూ ఉంటాం. ఈ కాలజ్ఞానం గురించి మనందరికీ తెలియకపోయినా గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే మనందరికీ కూడా శిరోధార్యం ఎప్పుడో చెప్పిన బ్రహ్మం గారు అంటూ కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి గురుదేవులు కాలజ్ఞానాన్ని రచించి ఉంటే ఈ కాలజ్ఞానంలో భవిష్యత్ మఠాధిపతి ఎంపిక గురించి స్వామివారు చెప్పలేదా? తన వంశాంకురాల్లో ఎవరు మఠాధిపతి అవుతారన్నటువంటి అంశాన్ని కూడా స్వామివారు చెప్పలేదా అన్నటువంటి అంశాన్ని గనక మనం చూస్తే అక్కడ ముఖ్యమైనటువంటి ఆశ్చర్యాత్మకమైనటువంటి పరిస్థితి. గురుదేవులు రాసినటువంటి కాలజ్ఞానంలో గోవింద వాక్యాల్లో 325వ పద్యం ఇలా ఉంది. వీరనారాయణపురము చక్కగా గట్టి వెంకటాద్రి వశము చేసేరుమా, దారుణి దేవుల దయతోడ బాలించ ధర్మరాజు పట్టమయ్యేనిమా. ఆ విశేషవంతమైన కందిమల్లైపల్లె ప్రశంస్తానో ఇప్పుడు ఎవరైతే మఠాధిపతిగా అవ్వాలనుకుంటున్నారో వారి ముగ్గురులో వెంకటాద్రి స్వామి వారు మొదటి కుమారుడు. ఆయనకు అవకాశం ఉందని అక్కడ రాశారు. దారుణి దేవతలంటే పరమ పూజ్య ధర్మాచార్యులందరూ కూడా వారు చేసినటువంటి నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. ధర్మరాజు అంటే పెద్దవాడని అర్థం. పైగా ధర్మరాజు అంటే తనకు సంబంధించిన సోదరులందరినీ కూడా సముచితమైనటువంటి స్థానం ఇస్తూ తాను పట్టాభిషిక్తుడవుతాడని అందులో రాయబడ్డటువంటి మాటను మేము ప్రామాణికగా తీసుకుని పెద్ద కుమారుడైనటువంటి వెంకటాద్రి స్వామి మఠాధిపతిగా అవ్వాలి. ఇక వారి యొక్క సోదరులు ఉన్నటువంటి ప్రతి వారికి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారిని ఉంచి పట్టాభిషిక్తుల్ని చేయాలన్నటువంటి ఉద్దేశం చేత, అందరికీ కూడా మంచి జరగాలన్నటువంటి ఉద్దేశం చేత మేము చేసిన ప్రతిపాదనని వారు ఒప్పుకోకపోవటం గురుదేవులకు ఆగ్రహం కలిగించిందేమోనన్న భావన మాకు కలిగింది. అందుకే విశ్వ మానవాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, ఇది భయాన్ని ఆందోళన పక్కన పెడితే గురుదేవుల యొక్క ఆగ్రహ జ్వాలల వల్ల, ఎందుకంటే కలియుగంలో 5 ఏళ్లు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారిన వైపు నవగ్రహంబుల నడక మారినన్న గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు విశ్వ ప్రళయాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇది మరో వింతైనటువంటి విచిత్రవంతమైన ప్రళయానికి నాంది ప్రస్తావన కాబోతుందేమో. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ గురుదేవులు మనల్ని కాపాడాలి. ఎటువంటి ప్రళయాలు వచ్చినా కూడా భక్తులకు ఏవి జరగకూడదని గురుదేవులను ప్రార్థిస్తూ, స్వామి వారి యొక్క ఆగ్రహ జ్వాలల వల్ల ఇది జరిగిందేమో, ఇప్పటికైనా కుటుంబ సభ్యులందరూ కూడా సద్బుద్ధి చేత వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ మఠాన్ని పరిపాలన చేస్తూ అధిపతులుగా ఉంటూ స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని, స్వామి వారి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సగటు భక్తుడిగా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా వారందరినీ కూడా మేము విన్నవించుకుంటున్నాం, వారందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలి. గురుదేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడాలి. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబజీ.